మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మహిళల కోసం ఒక ప్రత్యేక స్థానం ఇస్తూ మహిళా సమాజ నిర్మాణం కోసం మీకు మీ ఇంటి యజమానితో కలిసి మీ జీవితాల్లో వెలుగు తేవడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. గత ప్రభుత్వం బటన్ నొక్కింది ప్రభుత్వం సొత్తు కాదు. అప్పు చేసి పప్పు కూడు. రేపు మీ పిల్లల భవిష్యత్తు లేకుండా దొరికిన కావాల్సినంత వడ్డీకి డబ్బు తీసుకొని ఆ డబ్బులు మీకు వేసి అదేదో ప్రగల్భాలకు పలికింది. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు ఆ అప్పు ఎంత చేరింది తెలుసా? 10 లక్షల కోట్లకు చేరింది. మనం చాలా మాకు ఇచ్చినారు కదా, మాకు సాలు అంటే ఇప్పుడు ఇచ్చింది పోయిన సంవత్సరం ఇచ్చారు. ఇంకా మీకు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కట్టాలా ఈ డబ్బులు? ఎవరు కట్టాలా? మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కట్టాలా. ఎక్కడ కూడా కానీ ప్రభుత్వంలో నుంచి ఆదాయంలో నుంచి ఇచ్చిన డబ్బులు కాదు. ఈ డబ్బులు వచ్చిందే అప్పు చేసి పప్పు కూడా యాడ్ నుంచి అప్పు తీసుకొని వచ్చి బిర్యానీ తినిపిస్తా అని చెప్పేస్తే రేపు అప్పు ఇచ్చినోడు వచ్చి గొంతు మీద కూర్చుంటాడు. ఆ విధంగా సర్వనాశనం చేసిన చరిత్ర గత ప్రభుత్వంది. ఈ రోజు మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు ఆ రోజు డబ్బులు వస్తున్నాయన్నా ఈ రోజు మాకు రాలేదంటే మేము కూడా డబ్బులు ఇస్తున్నాం. 6,000 పెన్షన్ ఇస్తున్నాం, 10,000 పెన్షన్ ఇస్తున్నాం, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. ఇల్లు ఎంతలో కట్టాలా, బెడ్రూమ్ యాడ పెట్టాలా, హాల్ ఎక్కడ ఉండాలా, టాయిలెట్ ఎక్కడ పెట్టాలా, ఒక 24 గంటలు వాళ్ళు కాపురం చేస్తే ఆ ఇంట్లో 1 సెంట్ ఇంట్లో మళ్ళా మా ప్రజలు కూడా మీరు ఇవ్వండి నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకయ్యా? మనసు ఎప్పుడు గొప్పది ఉండాలా, పెద్ద ఆలోచన ఉండాలా, సహాయం చేసే గుణం ఉండాలా. మాటలకు మాత్రమే పరిమితం ఉన్నది గత ప్రభుత్వం, పనులకు ఏం చేసింది లేదు. నేను ఈ 9.5 నెలకి రామసముద్రానికి ఎన్నిసార్లు వచ్చినా తెలుసా తల్లి? 27 నుంచి 30 సార్లు వచ్చినా. ఇంత 7.5 ఈ 9.5 నెలకు. మీకు 5 సంవత్సరాలకు కూడా వాళ్ళు 10 సార్లు కూడా రాలే. వాళ్ళు వస్తే ఏదో ఒకటి ఫాల్స్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎంపీకి గెలిపించారు. పాపం ఆయన కనపడే అయిపోతాం. ఆయన పాపం బిజీ ఆయన వ్యాపారంలో. ఏం చేస్తారు చెప్పండి? ఈ విధంగా ప్రజలతో ఎన్నుకోబడిన పాలకులు అట్లీస్ట్ 15 రోజుల కన్నా ఒకసారి వచ్చి అయ్యా మీకు ఏం కావాలా, మీకు ఏదైనా జరిగిందా? మాకు ముందు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు సంవత్సరానికి 1 కోటి రూపాయల డబ్బులు మా దగ్గర ఉండేది. ఆ 1 కోటి రూపాయలతో ఎక్కడ ఏం సమస్య వస్తే తక్షణం దాని పరిష్కారం పెట్టేది. కాకపోతే ఇప్పుడు 5 కోట్లు ఎంపీ గారికి వస్తుంది, ఎక్కడ కూడా ఏ మాత్రం అభివృద్ధి లేదు. నేను చెప్తున్నాను, మన పైన చాలా పెద్ద సామాజిక బాధ్యత ఉంది. మీరు మీ పిల్లలకు భవిష్యత్తు కావాలంటే మీకు ఏ ఎమ్మెల్యే, ఏ నాయకుడు, ఏ పార్టీ మీకు పలికింది, మీ కష్టాల్లో ఎవరు మీతో ఉన్నారు, మీ అవసరాలకు ఎవరు మీతో ఉన్నారు, అది మీరు జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నా, 1 సంవత్సరం పాటు మీరు సిలిండర్లు ఎక్కడ కొనుక్కో. ఇదే కాకుండా ఈ రోజు మీకు తెలుసో లేదో మీ ఇళ్ల మధ్యలో ఎక్కడ రోడ్లు లేవు, కాలువలు లేవు. ఎవరైనా మీ ఇంటికి బంధువులు వస్తే ఏమమ్మా ఇటువంటి దానం ఇక్కడ మీరు నివసిస్తా ఉండేది, మీ చుట్టుపక్కల ఇంత గబ్బుగా ఉంది, ఎట్లా ఉండాలని చీ అని కొట్టేటట్టుగా అంత అసభ్యంగా కరంగా ఎక్కడ సమాజంలో మీకు గుర్తింపు లేకుండా, అభివృద్ధి లేకుండా గత 10 సంవత్సరాల్లో ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఏ రోజు మీకు అభివృద్ధి చేసిన దాఖలాలు పోలేదు. ఈరోజు బీసీ లోన్ల కింద ఒక దాదాపు 1 కోటి రూపాయలు ఇస్తున్నాం. కాపు లోన్ల కింద 60 లక్షలు ఇస్తున్నాం. అదే విధంగా ఓసీ ఎస్సీ ఎస్టీలకు ఈ రోజు నుంచి అర్జీలు తీసుకుంటున్నాం. 10వ తేదీ వరకు తీసుకుంటాం. మన ఎస్సీ ఎస్టీలు ఎవరున్నారో మీరందరూ అర్జీలు ఇవ్వండి, తప్పకుండా మీకు లోన్లు ఇస్తాం. ఇదే కాకుండా రైతు ఎవరెవరికి ఇళ్ళు లేవో మీరు దయచేసి బాగా గుర్తు పెట్టుకోండి. మీకు మీ ఇంట్లో పిల్లలుంటే వాళ్లకు పెళ్లిళ్ళైంటే
రేపు వారం 10 రోజుల్లో కొత్త రేషన్ కార్డు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ పిల్లలకు సపరేట్ గా కొత్త రేషన్ కార్డు ఇప్పించండి. రేపు వచ్చే రాయితీలన్నీ వాళ్ళకు కూడా వస్తాయి. ఇదే కాకుండా మీ ఇంటి ముందర ఏ స్థలం ఉంటే కూడా తప్పకుండా నాకు చెప్పండి. కొంతమంది మా రెవెన్యూ అధికారులు ఏది గ్రామ కంఠం ఉంటే ఏది పట్టాలు ఇవ్వలేదని నాకు కంప్లైంట్ వచ్చింది. గ్రామ కంఠం ఉన్నా కూడా మొన్న డిఆర్సి మీటింగ్ లో కలెక్టర్ గారితో క్లియర్ కట్ గా మాట్లాడినాము. తప్పకుండా మీకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి మీకు హౌసింగ్ స్కీమ్ ఎన్ని వేల మందికి కావాలండి అన్ని వేల ఇళ్ళు ఇస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. మీరందరూ ఎవరెవరికి ఉంటే పెద్దోళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు రేషన్ కార్డు సపరేట్ చేయండి. మీ కూతుర్లు ఉంటే వాళ్ళ రేషన్ కార్డు సపరేట్ చేయండి. ఆ రేషన్ కార్డులో మళ్ళా మీకు ఎక్కడ కూడా కానీ మీరు ఎక్కడ కూడా భయపడే అవసరం లేదు. శాంక్షన్ వచ్చి 750 ఇళ్ళు వచ్చినా కూడా అది ఏమి 750 ఇళ్ళకే పరిమితం లేదు. మీరు ఎంతమంది అప్లికేషన్ ఇచ్చి ఉన్న అర్హులందరికీ ఇళ్ళు ఇస్తాము. అందరికీ నమస్కారము. ఈ రోజు రామసముద్రం మండలంలో మరి పూర్తి స్థాయిలో పండగ వాతావరణం కనిపిస్తోంది. గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఎస్హెచ్జి సంబంధించినటువంటి మహిళా బృందాలు సభ్యులందరూ కూడా ఈ రోజు ఈ సమావేశానికి ఇచ్చేస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు శ్రీనిధి బ్యాంక్ మరియు శ్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమము మదనపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు షాజహాన్ బాషా సార్ చేతుల మీదుగా మరి రుణాల పంపిణీ కార్యక్రమము రామసముద్రం మండలంలో ఈ రోజు మొదలవుతోంది. మరి ఈ గతంలో చూస్తే మనకు ఈ శ్రీనిధికి సంబంధించి రుణాలు గత 3 ఆర్థిక సంవత్సరాల నుంచి కూడా లెండింగ్ లో ఉండడం వల్ల ఈ రుణాల పంపిణీ కార్యక్రమం అనేటువంటిది మండలంలో స్తబ్దతగా ఉండిపోయింది. మరి రీసెంట్ గా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క చలవతో ఈ కార్యక్రమాన్ని తిరిగి పరుగులు పెట్టించాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సదుద్దేశంతో మరి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ శ్రీనిధి రుణాలన్నీ కూడా రికవరీస్ పెండింగ్ ఉన్నటువంటి కూడా తీసుకోవడం జరిగింది. మరి దాదాపు 7 కోట్ల రూపాయల వరకు అమౌంట్ ఈ రికవరీ సంబంధించిన అమౌంట్ అందరినీ కూడా కట్టించడము మరి రుణాల పంపిణీ కార్యక్రమం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సజావుగా జరిగే విధంగా మరి గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతోంది. అందరికీ నమస్తే అండి. మన రామసముద్ర మండలంలో ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మనకి ఒక పండుగ వాతావరణం కనిపిస్తా ఉంది. దీనికి యొక్క ప్రధాన కారణం ఏంటంటే శ్రీనిధికి సంబంధించి గత 3 సంవత్సరాల నుంచి కూడా 1 రూపాయి అయితే లెండింగ్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన కొత్త సిబ్బంది కావచ్చు, ఏపీఎం గారు కావచ్చు, సిసిలు, మన ఎంపీడీఓ గారు వీళ్ళందరూ ప్రోద్బలంతో గతంలో ఉన్న మొండి బకాయిలన్నింటినీ కూడా రికవరీ చేయించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి ఆ కాన్స్టిట్యున్సీ లెవెల్లోనే మొట్టమొదటి ప్లేస్ లో ఎక్కువ రుణాలు అందించిన ఏకైక మండలం ఏదైనా ఉందంటే మన ఒక రామసముద్రం మండలం అండి. 1269 మందికి గాను 7,02,00,000 రూపాయలు అనేది రుణం అయితే ఈ రోజు నాటికి అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఈ ఇచ్చిండే రుణాలన్నీ కూడా సవ్యంగా కట్టుకోగలిగితే ఇంకా ఒక 20 కోట్లు ఇచ్చేదానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామండి. అందరికీ నమస్తే. ఈ రోజు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి దినం ఈ రోజు. ఎందుకంటే రామసముద్రం మండలంలో మా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క మాటల మేరకు, సార్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఒక పండగ వాతావరణంలో ఈ రోజు ప్రోగ్రాం జరుపుతున్నాము. ఎందుకంటే సార్ మాకు ఛార్జ్ ఇచ్చినప్పుడు మండలం డిఫాల్ట్ అయింది. ఇక్కడ సంఘాలు కూడా సకరంగా డిఫాల్ట్ అయిపోయినాయి. సిబ్బంది సరిలేదు, కొంచెం మంచిగా చేయాలా. ఒక 5 నెలల్లో ప్రతి సభ్యురాలు కూడా శ్రీనిధి రుణాలు అందించాలి, కుటుంబ మిషన్లు కూడా అందించాలి, శిక్షణలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అదే కోరిక మేరకు మాకు సార్ నిర్దేశించినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు మండలంలో దాదాపుగా ఒక 3,000 మందితో ఈ రోజు ఒక మంచి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం కానీ శ్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మండలంలో మనకు మొత్తం చూసుకుంటే కనుక దాదాపుగా 1186 సంఘాలు ఈ రోజు సంఘాలుగా ఉన్నాయి. 42 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. 42 మంది సంఘమిత్రాలు ఉన్నారు. 2 సిసిలు సిబ్బంది అందరూ కూడా ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమాలపైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన చొరవతో ఈ రోజు మండలాన్ని ముందంజలోకి తీసుకుని వెళ్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ 25-26 సంవత్సరానికి సంబంధించి కూడా క్రెడిట్ ప్లాన్, సభ్యురాల యొక్క రుణ ప్రణాళిక, జీవనోపాధి ప్రణాళిక అనేటువంటి కార్యక్రమం మీద కూడా సర్వే చేశాము.